హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ సామాన్ అంతా ఏంటి, కూరగాయలు అవన్నీ ఏంటి అని చూస్తున్నారా? ఈ రోజు మా ఇంట్లో అయితే చిన్న ఫంక్షన్ అయితే ఉంది. దానికైతే మేము మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో ఇప్పుడు వచ్చేసి కర్రీ వచ్చేసి మేము ఆలుగడ్డ వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా రైస్ వచ్చేసి బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాం. మీరైతే చూడండి. ఇప్పుడైతే వంకాయలు బగారా రైస్ అయితే మనం వాటర్ వేసుకొని ఆల్రెడీ అందులో మిర్చి గరం మసాలా వేసుకోవడం జరిగింది. బియ్యం అయితే కడిగిపోయి నానబెట్టుకున్నాం. దాని తర్వాత గరం మసాలా ఇప్పుడైతే యాడ్ అవుతుంది. చూడండి, మీకు కావాల్సినంత అయితే వేసుకోవచ్చు. ఇందులో మనకి ఏంటంటే కలర్ కొంచెం ఎక్కువ రావాలంటే మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి రైస్ అనేది కలర్ఫుల్ గా కనపడుతుంది. సో కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే వంకాయలు టమాటాలు చూసారు కదా, అడగడం జరుగుతుంది. ఎందుకంటే మనకు నీట్ గా మార్కెట్ లో ఎంత నీట్ గా ఉన్నా మనం శుభ్రం చేసుకుంటేనే మనకు సాటిస్ఫాక్షన్ కదా. సో మన పద్ధతిలో మనం కడుక్కొని మనం చేసుకుంటేనే మనకు హ్యాపీగా ఉంటది. మన కర్రీ అనేది మనం ప్రశాంతంగా తినగలుగుతాం. లేదంటే మనకు కర్రీ ఎంత బాగున్నా అన్సాటిస్ఫైగా ఉంటది. సో మనం నీట్ గా కూరగాయలు కట్ చేసుకుంటేనే మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. సో అందరూ కూరగాయలు కట్ చేసుకునే ముందు వాష్ చేసుకోండి. వాష్ చేస్తేనే దానికి ఉన్న ఏమన్నా క్రిములు ఏమన్నా పోతాయి. ఇప్పుడైతే వంకాయలు ఆలుగడ్డలు అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. వంకాయలు సన్నగా తరుగుకుంటే చాలా బాగుంటది కర్రీ. ఎందుకంటే మొక్క కూడా మంచిగా ఉడుకుతుంది, బాగుంటది. పెద్దగా ఉండదు అనుకోండి, మనం కర్రీ చేసేటప్పుడు మొక్క కూడా అంత బాగా కారం అదే పట్టదు కాబట్టి మనకు తినడానికి కూడా అనిపించదు. ఇప్పుడైతే వాటర్ అయితే మసులుతున్నాయి రైస్ కి. ఇప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, రైస్ అయితే ఇట్లా బాయిల్ అయిన తర్వాత వాటర్ అప్పుడు వేసుకుంటే మనకు తొందరగా అనేది అవుతుంది. రైస్ ఒక 10 minutes లోపే మనకు రైస్ అనేది అయిపోతుంది. ఎందుకంటే వాటర్ మనం ముందే మసులు ఇచ్చినాం కాబట్టి రైస్ అనేది మనకు తొందరగా అయిపోతుంది. చూడండి, ఇలా బాగా మసిలిన తర్వాత చిన్నగా టమాటాలు కూడా వంకాయలు ఆల్రెడీ కట్ చేయడం జరిగింది. మిర్చి కూడా కట్ చేశారు. టమాటాలు అయితే చూడండి మా అమ్మమ్మ ఎలా కట్ చేస్తుంది ఇలా పెట్టితోటి. ఎన్ని చాకులున్నా ఏమున్నా గానీ పాత పద్ధతి చాలా బాగుంటది కదా. వాళ్ళకి తెలిసినంత మనకేం తెలుస్తుంది చెప్పండి. వాళ్ళు చేసిన పని మనం చేయలేం, వాళ్ళు వాడిన పనిముట్లు మనం వాడలేం. చూసారు కదా, రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే రైస్. ఇప్పుడు దాని మీద గార్నిష్ చేసుకొని కొత్తిమీర రైస్ అయితే దింపేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వంకాయ ఆలుగడ్డ కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా గోల్డ్ కర్రీ వచ్చే వరకు మంచిగా వేపాలి దానిని. ఇప్పుడు చూడండి ఎట్లా వేస్తాం మేము. బాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకుంటేనే మనకు తొందరగా అనేది ఉడుకుతాయి ఆయిల్లో. లేదంటే టైం ఎక్కువ తీసుకుంటది, లోపల కొంచెం ఉడికినట్టు ఉంటుంది. ఆనియన్ కూడా కూర కర్రీ అనేది మనకి అంత టేస్టీగా అనిపిస్తుంది. చూడండి, అలాగా మెల్లిగా ఆనియన్ చినిగేటట్లు విడివిడిగా అయిపోయేటట్టు మెల్లిగా అలా కలుపుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. మీకు కర్రీ ఎంతైతే చేసుకుంటూ దానికి తగ్గట్టుగా వేసుకోండి. మేమైతే ఇక్కడ 4 kgs 2 kgల వంకాయలు 2 kgల ఆలుగడ్డలు కాబట్టి కొంచెం అల్లం అయితే ఎక్కువ వేసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ క్వాంటిటీ ఎంతుందో దాన్ని బట్టి చూసుకోండి. చూడండి, ఇలా మనకి బ్రౌన్ కలర్ లాగా ఇట్లా గ్యాస్ స్లోగా పెట్టుకొని ఇలా మెల్లిగా ఉడికించాలి ఆనియన్స్ ని. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మనం మెల్లిగా దాన్ని కింద మాడిపోకుండా గంటతో మెల్లిగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ మెల్లిగా కలుపుకుంటే మన కింద అనేది ఏమంటారు అల్లం పేస్ట్ వచ్చేసి మనకి మాడ అనేది అవ్వదు. చూడండి, ఇప్పుడు మనకి ఆనియన్స్ అయితే గోల్డ్ బ్రౌన్ లోకి వచ్చేసినాయి. ఇప్పుడు కావాల్సినది మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని దాన్ని కూడా మనకి ఆనియన్స్ కి మిర్చికి పట్టే విధంగా స్లోగా కలుపుకోవాలి. మీరైతే గ్యాస్ అయితే ఎక్కువ పెట్టద్దు. గ్యాస్ ఎక్కువ పెడితే ఏమైపోతుందంటే మొత్తం అడిగతా ఇంకా ఎక్కువ మాడిపోతుంది. మనం గ్యాస్ తక్కువ పెట్టినాం కాబట్టి ఏం మాడిపోలేదు. ఇప్పుడు మనం నీట్ గా కడుక్కొని కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి. వేసుకొని వాటిని మెల్లిగా అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. గ్యాస్ అనేది స్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆలుగడ్డలు కూడా ఇంకా వేస్తాం. ఇప్పుడైతే వంకాయలు వేయడం జరిగింది. వంకాయలకి ఆ పసుపు ఆనియన్స్ అనేది ఇలా మాడిపోకుండా పైకి అయితే మెల్లిగా కలుపుకోవడం అయితే జరుగుతుంది. మీరు చూస్తారు కదా వీడియోలో. ఇలా నెమ్మదిగా కలుపుకుంటేనే మనకి కర్రీ అనేది బాగా టేస్ట్ గా ఉంటుంది, ప్లస్ మనకి బాగుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత కారం పొడి వేసుకోవాలి. మీ కారం ఎక్కువ ఉంటే తక్కువ అయితే వేసుకోండి, లేదంటే మళ్ళీ కర్రీ అంత పాడైపోతుంది. కారం తక్కువ ఉన్నా తినేయచ్చు, కానీ కారం ఎక్కువ ఉంటే తెలుసు కదా ఎట్లా తింటాం తినలేం కదా, అందుకని కారం ఎక్కువ వేసుకోండి. ఇలా కారం కలిపి
మెల్లగా కలుపుకోండి. కారం ముక్కకి పట్టేటట్టు. వాటర్ అయితే అప్పుడే యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనకి వాటర్ యాడ్ చేసినామంటే కర్రీ అయితే పాడైపోతుంది, మనకి టేస్ట్ అయితే ఉండదు. మనకి ఆలుగడ్డలకి వంకాయలకి ఇలా బాగా కారం పట్టేటట్టు నిదానంగా కలుపుకుంటే ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటది అనమాట. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత స్లోగా పెట్టుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ అయితే ఎక్కువ వేస్తే మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయిపోయి టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ. కొద్దిగా యాడ్ చేసుకొని దాన్ని మళ్ళీ మెల్లిగా కలుపుతూ ఆన్ చేయండి. స్టవ్ ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెడితేనే ఇప్పుడు మన కర్రీ అనేది అవుతుంది. తర్వాత ఇప్పుడు మన సన్న కట్ చేసుకుని టమాటాలు వేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఇందులో టమాటాలు వేసామనుకో కొద్దిగా